హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోడాక్స్. సో పుష్ప 2 మూవీ ఇవాళ నైట్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. అండ్ సో ఫస్ట్ రివ్యూ ఆల్మోస్ట్ మనం పడుకునేసరికి వచ్చేస్తుంది. బట్ పుష్ప 2 రివ్యూస్ కి అతీతం అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రివ్యూవర్స్ కాదు, పుష్ప మూవీ చూసినప్పుడు కూడా ఫస్ట్ టైం చాలా మందికి నచ్చలేదు. బట్ అలా అలా మనం దాన్ని చూస్తూ చూస్తూ దానిలో డీటెయిలింగ్స్ కానీ అండ్ ఆ క్యారెక్టర్, అంటే పుష్ప అనేది క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మే. ఆ పుష్ప అనేది ఏదో పెద్ద వరల్డ్ లాగా మనకు కనిపిస్తుంది. వరల్డ్ బిల్డింగ్ అంతా బాగుంది, చాలా క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. దాని చుట్టూ చాలా క్యారెక్టర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది అల్లుకున్నారనేది మనకు క్లియర్ గా కనిపిస్తున్న స్టోరీ. సో పుష్ప 2 కూడా మీకు కొత్తగా ఏదో డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే పుష్ప అనే క్యారెక్టర్ ఒక లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేదే పుష్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 3 వచ్చినా కూడా పుష్ప ఈ సిరీస్ అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వరకు అయితే ప్రస్తుతానికి పుష్ప ఒక సిచ్యువేషన్ తనకు వస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేదే పుష్ప సినిమా. సో పుష్ప సినిమా అనేది ఇంతకు మించి మీరు స్టోరీ కోసం పుష్పని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకండి. పుష్ప ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళి పుష్పని ఒక ర్యాండమ్ పర్సన్ గా నువ్వు వెళ్ళి పుష్పని కొట్టావు, పుష్ప ఎలా రియాక్ట్ అవుతాడు అనేదే పుష్ప సినిమా. ఫర్ ఎగ్జాంపుల్ అప్పు తీసుకున్నాడు, ఎందుకు నువ్వు ఇంకా అప్పు ఇవ్వలేదని అందరి ముందు పిలిచి పుష్పని నిలబెట్టి అడుగుతాడు. పుష్ప చాలా దాన్ని హార్ట్కి తీసుకొని అప్పు తీర్చేసినప్పుడు సరే ఓకే అన్నప్పుడు, నువ్వు అందరి ముందు నా పరువు తీసావు కాబట్టి నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చానని అందరికీ నువ్వు చెప్పని ఆడి కాలర్ పట్టుకొని వెళ్ళి పుష్ప మొత్తం చూపిస్తాడు, అందరికి చెప్పిస్తాడు. సో పుష్ప అనే క్యారెక్టర్ ఈ రేంజ్ లో ఉంటది. తన ముందు సిచ్యువేషన్స్, తనకు వచ్చిన సిచ్యువేషన్స్ ని అందరిలాగా రియాక్ట్ అవ్వడు, చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతాడు. కాబట్టి పుష్ప అనే ఫిల్మ్ అనేది చాలా స్పెషల్ అయింది. అండ్ పుష్ప 2 కోసం కూడా ఇప్పుడు అందుకే ఇంత హైప్ అనేది, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో హైప్ గురించి నేను పెద్దగా చెప్పట్లేదు. నార్త్ లో వచ్చిన హైప్ కానీ, బీహార్ లాంటి ఏరియాల్లో వచ్చిన హైప్ కానీ, జమ్మూ కాశ్మీర్ లో కూడా హైప్ వస్తుంది అంటున్నారు. సో ఇలాంటి డిఫరెంట్ మనకు అసలు సినిమా చూస్తారా అన్న అటువంటి ప్లేసెస్ లో కూడా సినిమా కోసం హైప్ వచ్చిందంటే పుష్ప సక్సెస్ అయినట్టు. సుకుమార్ గారి రైటింగ్ ఏదైతే ఉందో అది చాలా రూట్స్ లోకే వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో పుష్ప 2 అనే మూవీ నాకు తెలిసినంత వరకు ఇండియాలో మూవీస్ చూడని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుందేమో మనకి అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే బాహుబలి మన తెలుగుని ఎలాగ ఎక్స్ప్లోర్ చేసిందో పుష్ప 2 అనే మూవీ ఇండియాలో ఈ ప్రాంతంలో కూడా మూవీస్ చూస్తారా అని కొత్త ప్లేసెస్ ని మనకి ఎక్స్ప్లోర్ చేస్తుందేమో నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్ గా పుష్ప 2 కోసం అయితే ఫుల్ పాజిటివ్ ఇస్తూ ఉన్నాం. అండ్ 12,000 థియేటర్స్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్. టికెట్ రేట్స్ కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి. నాకు అనిపిస్తుంది ఏంటంటే పుష్ప ఒకవేళ మంచి టాక్ తో వచ్చింది అంటే ఆల్మోస్ట్ మంచి టాక్ తోనే వస్తుంది పుష్ప. బట్ ఆ టాక్ అనేది రీచ్ అయ్యేసరికి మంచి టాక్ గా మారడానికి మినిమం ఒక 1 వీక్ అయినా పడుతుంది. అంటే ఫస్ట్ డే చూసిన రివ్యూవర్స్ కూడా ఈ సినిమా బాగుందా లేకపోతే బాగాలేదా అనేది రివ్యూ అంత వేరంగా ఇవ్వలేరు అనేది నా ఒపీనియన్. అండ్ సో టికెట్ రేట్స్ తగ్గాక కూడా వెళ్ళడానికి జనాలు వెయిట్ చేస్తారేమో అనిపిస్తుంది. పైరసీ అయితే చూడొద్దు, ఎందుకంటే ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ లో ఇచ్చిన ఫీలింగ్ వేరు, మన మొబైల్లో చూసిన ఫీలింగ్ వేరు. ఓటీటీలో వచ్చాక మనం మొబైల్లో చూడటం అలవాటు చేసుకోవచ్చు, బట్ అది వేరు. బట్ పైరసీ అనేది చాలా వర్స్ట్ గా ఉంటది. ఏదో పక్కింటోళ్ళ ఇంట్లోకి సీక్రెట్ గా మనము ఏదో చిన్న కెమెరా పెట్టుకొని చూస్తున్నంత నేరం. సో పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయకండి. పుష్ప 2 చూస్తే థియేటర్స్ లోనే చూడండి. టికెట్ రేట్స్ తగ్గాక వెళ్ళి కావాలంటే చూడండి, లేదా ఓటీటీకి వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. బట్ నాకేమనిపిస్తుంది అంటే పుష్ప 2 ఎందుకు ఇంత మంచి బ్రాండ్ గా మారుతుంది పుష్ప అనే ఫిల్మ్ అంటే, పుష్ప 1 ఒక్కసారి జస్ట్ క్యాజువల్ గా చూడండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ఎక్కడ కూడా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. అండ్ చాలా మంది అంటుంటారు మనకి పుష్ప కొన్ని దగ్గరలో చెయ్యి ఎత్తి ఉండడు, కొన్ని దగ్గర చెయ్యి దించే ఉంటాడు. అంటే పుష్పకి అది పుట్టుకతో వచ్చింది కాదు, కొన్ని షాకింగ్ మూమెంట్స్ వల్ల, కొన్ని షాకింగ్ సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన ఒక జబ్బు టైప్ అది. బట్ అది ఒక మానసిక వ్యాధి అనుకోవచ్చు. తనకి ఎప్పుడైతే బాగా లోగా ఉంటుందో ఆ టైంలో ఇంకా చెయ్యి రెగ్యులర్ గా ఉన్న పొజిషన్ కంటే ఇంకా ఎక్కువ కూడా వెళ్తూ ఉంటుంది. మీరు అది అబ్జర్వ్ చేస్తే. సో పుష్ప అనే క్యారెక్టర్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయిపోతే పుష్ప 2 మీకు చూడగానే ఎక్కుతుంది. ఒకవేళ చూడగానే ఎక్కకపోయినా కూడా మనకి రిపీట్ వాచ్ లో పుష్ప 2 క్యారెక్టర్ బాగా ఇంకా ఎక్కుతుంది. అండ్ పుష్ప 2లో పుష్ప 1 కానీ 2లో కానీ మోస్ట్ అండర్ రేటెడ్ అయిపోతున్నారు ఎవరు అంటే శ్రీవల్లి క్యారెక్టర్ చేసిన రష్మిక గారు. సో రష్మిక గారు కూడా పుష్ప 1లో ఎంత పేరు తెచ్చుకున్నారో పుష్ప 2కి ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకుంటారు. అండ్ ఆ క్రెడిట్ ఆడియన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓవరాల్ గా సుకుమార్ గారికి ఎలాగా క్రెడిట్ వస్తుంది. చంద్రబోస్ గారు ఆల్మోస్ట్ ప్రతి పాట పుష్పలో ప్రతి పాటలో కూడా పుష్ప క్యారెక్టర్ని కానీ, శ్రీవల్లి క్యారెక్టర్ని కానీ అన్నిటిని డిఫైన్ చేయడం జరిగింది. సో చంద్రబోస్ గారు కానీ, సినిమాటోగ్రాఫర్ కూబా గారు కానీ, సో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఆర్ట్ డైరెక్టర్స్
గానీ వీళ్ళందరూ కూడా 'పుష్ప' కోసం చాలా గట్టిగానే ఎఫర్ట్స్ పెట్టారనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫైనల్‌గా మన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగా ఎఫర్ట్ పెడతారు. బట్ ఈ ఒక సుకుమార్ గారి డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా ప్రొడ్యూసర్స్‌కి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైనా కూడా. సో, ప్రొడ్యూసర్స్ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ 'పుష్ప 2' మూవీ మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ 'పుష్ప 2' ఎంతవరకు కలెక్ట్ చేస్తది? 'పుష్ప 2' క్యారెక్టర్ ఏ రేంజ్‌లో 2లో ఉండబోతుంది? 'పుష్ప' క్యారెక్టర్ అనేది 'పుష్ప 2లో ఏ రేంజ్‌లో ఉండబోతుంది అనేది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.